రాధాస్వామి. శ్రీ 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 ఆనంద గురుదేవులకు పాదపద్మములకు నమస్కరిస్తూ, చైతన్యపరుస్తున్న గురుదేవులు ముకుందులకు పాదపద్మములకు నమస్కరిస్తూ, మీ అందరినీ దివ్యాత్మలుగా భావించి మీ పాదపద్మములకు నమస్కరిస్తూ సత్సంగం ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఒక విశేషమైన దినం ఉంది. ఈరోజు ఏంటంటే, ప్రపంచానికి ప్రేమ మార్గం చూపించినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మం. యేసుక్రీస్తు ప్రపంచానికి ప్రేమ మార్గాన్ని చూపించాడు. అత్యుత్తమైనటువంటి గొప్ప గురువు ఆయన. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో 100 కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు. 100 కోట్ల మంది, ఇంకా పైనే అనుకోవచ్చు. అయితే ఆయన బోధనలు చాలా సరళంగా ఉంటాయి. చాలా సామాన్యులకు సంబంధించినటువంటి బోధనలు అవి. అంతకు ముందు వచ్చిన గురువు మోజెస్ కూడా ఉండే. మోజెస్ 10 ఆజ్ఞలని భగవంతుడి నుంచి పొందాడు. చాలా కట్టర్ అది. కానీ ఈ కట్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రేమగా మార్చేసాడు. దట్ బికమ్ అడ్వాన్స్ టు మోజెస్ జీసస్. మోజెస్ ఎంతైతే కఠినంగా 10 ఆజ్ఞలు పాటించమని చెప్పాడు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. కానీ ఒక చెంప కొడితే 2వ చెంప చూపించమన్నాడు జీసస్. యేసుక్రీస్తు ఆ విధంగా చెప్తాడు. ఏంటంటే, ఒక చెంప కొడితే 2వ చెంప చూపిస్తే వాడికి తెలుస్తుంది ఈయన ఎంత క్షమించే గుణం ఉంది, వాడికి కూడా మారే అవకాశం ఉంది అంటాడు జీసస్. అయితే జీసస్ మార్గం చాలా గొప్ప మార్గం. కానీ ఈ రోజుల్లో ఉండే క్రైస్తవులు ఆయన ఫాలో కావట్లేదు. వాళ్ళే కాదు, హిందువులు హిందూ మతం పూర్తిగా పాటించడం లేదు. ముస్లిమ్స్ కంప్లీట్గా మహమ్మద్ యొక్క విధానాలను పాటించడం లేదు. ధర్మాలు గొప్పయే, ఎవరిని మనం కాదనేది లేదు. బుద్ధుడు గొప్పవాడే, మహావీరుడు గొప్పవాడే, జరాతుష్ట్ర గొప్పవాడే, మహమ్మదు గొప్పవాడే, యేసుక్రీస్తు గొప్పవాడే, మోజెస్ గొప్పవాడే, హిందువులు కృష్ణుడు గొప్పవాడే, రాముడు గొప్పవాడే. ఎవరు తక్కువే కాదు. వాడు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. వాళ్ళ ఆత్మలు చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. అవి అవతరించిన ఆత్మలు. అవి భూమి మీదకి వచ్చి చాలా మందిని లోపల ఉండేటువంటి ఈ ఆత్మిక శక్తిని వెలికి తీయడానికి ఉపయోగపడేటువంటి ఆత్మలు. అయితే ఈరోజు మానవులు అది మర్చిపోయారు. హిందూ అంటే ఈ విధంగా ఉండాలా, ముస్లిం అంటే ఈ విధంగా ఉండాలా, క్రైస్తవులు అంటే ఈ విధంగా ఉండాలా. ఆ గంటసేపు ప్రార్థన చేస్తే అయిపోయింది. జీవితంలో మనం పాటించేది లేదు. పాటించేది లేకుండా చేసేది ఏంది? ఏం లాభం పాటించకపోతే? కబీర్ ఉరకనే అనలే. చెవుల్లో గట్టిగా చేతులు పెట్టుకొని అల్లా అని అరిస్తే ఆయన వినపడుతుంది అనుకుంటున్నారా మీరు? కబీర్ అంటాడు. ఎంత ధైర్యంగా కబీర్ ఏమంటాడు? ముస్లింస్ గురించి మాట్లాడుతూ నమాజ్ చేసేటప్పుడు మీరు చెవులు ఈ పెట్టుకొని గట్టిగా అల్లా అని అరుస్తారు, అల్లాకి వినపడదు అనుకుంటున్నారా మీరు? అలాంటివి ఏంటి? అది ఏకాత్మ. అది మహోన్నతమైనటువంటి శక్తి, నూరు. అది తీసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి, లోపలికి పోయి చూడాలి. కానీ మీరు అరిస్తే లాభమైంది. ఎవరైనా సరే హిందువులు పోయి చంపలు కొట్టుకుంటారు. మళ్ళా చెప్తాడు, మా కాలంలో మళ్ళా చెప్పేవాడు, తప్పులు చేసి వీళ్ళంతా దేవాలయాలకు పోయాట చంపలు కొట్టుకుంటారట. అంటే తప్పైంది క్షమించమని.
అరే తప్పైతే ఒకసారి అయ్యా, రెండోసారి ఎందుకు చేస్తారు తప్పు? ఏం పట్టేలా? ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని సవరించుకోవాలి. నువ్వు ప్రతిసారి తప్పులు చేసుడే, తప్పులు చేసి చంపలు కొట్టుకుంటే ఊరుకుంటాడా భగవంతుడు? నీ కర్మ వెంటబడదా? ఎవరినైనా సరే కర్మ విడవదు. కర్మ కా ఫల్ హట్టల్ హట్టల్ అంటారు. ఫకీర్ మహారాజ్ తన సత్సంగాల్లో గట్టిగా చెప్పేది, కర్మ కా ఫల్ హట్టల్ హట్టల్. ఎవరైనా సరే కర్మ చేస్తే దాని ఫలితం అనుభవించాల్సింది. అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు. ఒకసారి ఫకీర్ మహారాజ్ ఒక సత్సంగంలో చెప్పాడు, నేను ఆశ్చర్యపోయినా అసలు ఆ విషయం ఏంటి. ఏమంటాడంటే జీసస్ క్రైస్ట్ ని ఎందుకు శిలువ మీద ఉంచారు అని అడిగారు. మహాత్ముడు కదా ఫకీర్ మహారాజ్, చాలా గొప్ప సన్మాత్మ. ఆయన అడిగారు, మహారాజ్ మరి యేసుక్రీస్తు ఇంతమంది ప్రజలకి లాభం చేసిండు, ఇంతమందిని ఆయన ఉద్ధరించాడు, అనాగరికుల్ని ఎంతో మందికి ఆయన రోగాలు నయం చేశాడు, స్వస్థత చేకూర్చాడు, మరి ఆయన శిలువ మీద ఎందుకు వేయాల్సి వచ్చింది? అయితే దానికి మహారాజు ఏం చెప్పిండంటే సమాధానం అసలు మనం ఊహించం. ఆ సమాధానం ఏమంటా అంటే, యేసుక్రీస్తు దేవాలయాలలో వీళ్ళు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క డబ్బుల గేమ్లు ఆడేవాళ్ళు, అంత డబ్బులతోటి గేమ్లు ఆడేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు దేవాలయాలలో. 3 పత్రాలు ఆడినట్టు ఆడుతూ ఉండేవాళ్ళు అక్కడ దేవాలయంలో కూర్చొని. ఆయన తట్టుకునేవాడు కాదు అసలు. ఆ పరిస్థితిని చూసి ఏం చేశాడంటే పోయి కొట్టేవాడు, ఆవిడ కొడుతుండే. వాళ్ళకి ఏదో విపరీతమైనటువంటి కోపంతో ఉండేవాడు ఆయన. ఆ బల్లలు ఇస్త్రీ అవతల పడేస్తుండే, వాళ్ళని కొడుతుండే, తరిమేస్తుండే. నా దేవాలయంలో మీరు ఆడేది ఇక్కడ, ఇది దేవాలయము, ఇది భక్తుల నిలయం, మీరు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ లేదు అని చెప్పి వాళ్ళని అందరినీ కొట్టేవాడు. కొట్టి ఎలా కొట్టేవాడు కదా. అయితే ఫకీర్ మహారాజ్ ఏమంటాడంటే, ఈ ద్వేషం అనేది ఆయన లోపల ఉండే, అందుకనే ఆయన శిలువ వేయబడ్డాడు అన్నాడు. అది ఎంతవరకు సత్యం ఆయనకు తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తాడు ఆయన. అయితే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డ తర్వాత 3 రోజులకి మళ్ళా పునరుద్ధానం చెందాడు. అంటే తన శరీరములో నుంచి బయటకు వచ్చి, సమాధి నుంచి బయటకు వచ్చేసి మళ్ళా మామూలు మనిషిగా కనిపించడం మొదలుపెట్టాడు. శిష్యులు కనపడ్డాడు, మాట్లాడాడు. వాడు నువ్వు దెయ్యమేమో అన్నారు యేసుక్రీస్తుని. అంటే నన్ను ముట్టి చూడండి అన్నాడు ఆయన. ముట్టి చూస్తే అదే రక్తం, అదే శరీరం ఉంది, అదే కాళ్ళు చేతులు అవే ఉన్నాయి. దగ్గర ముట్టినా కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన మనం సేవించినటువంటి గురువు గారే, యేసే అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. యేసు 72 గంటల తర్వాత బయటకు వచ్చాడు. ఇదే ప్రయోగాన్ని షిరిడి సాయిబాబా కూడా చేశాడు. ఒకసారి షిరిడి సాయిబాబా తన యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. చెప్పాడు, ధ్యానంలోకి పోయేటప్పుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా, 72 గంటల తర్వాత మళ్ళా ఈ శరీరంలోకి వస్తా, రాకపోతే వెళ్ళిపోయినట్టే, వస్తాను అని చెప్పాడు. అట్లనే శరీరం పడిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. 72 గంటల తర్వాత మళ్ళా చలనం వచ్చింది. దీన్ని ఏమంటారంటే శరీరాన్ని విడిచి వేరే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోవడం. ఇది చాలా మంది చేస్తారు. ఈ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోవడం అనేది ఒక విద్య. ఈ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయేటువంటి విద్యని క్రియాయోగా అని ఉంటుంది. దాంట్లో లాహిరి మహర్షి అని ఉన్నాడు, ముక్తేశ్వర్ అని ఉన్నారు, ఆయన బాబాజీ అని అంటారు చూడు, ఇంకా బతికే ఉన్నాడు. ఆ బాబా సినిమాలో కూడా చూపించాడు ఆయన, రజనీకాంత్. ఆయన ఎక్కడ హిమాలయ పర్వతాల్లో ఉంటుంటాడు. ఆయన యొక్క శిష్యుడు లాహరి, ఆయన యొక్క శిష్యుడు యుక్తేశ్వర్ గిరి. ఆ యుక్తేశ్వర్ గిరి యొక్క శిష్యుడు ఎవరు?
పరమహంస యోగానంద. పరమహంస యోగానంద అతనైతే అమెరికాలో చాలా ప్రయోగాలు చేసి చూపించాడు. శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళా శరీరంలోకి రావడం. ఒక టేబుల్ మీదకి వెళ్ళిపోయేవాడు ఆయన. శరీరం వదిలిపెట్టే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయి ఆ టేబుల్ కదిలిపోతుండేది అనమాట. టేబుల్ కదిలిపోతుండేది. నేను అక్కడ ఉన్నా అంటున్నా. అంటే ఇవన్నీ వాళ్ళు ప్రయోగాలు ఉన్నాయి, లేవని కాదు. యేసుక్రీస్తు 3వ రోజు వచ్చిన తర్వాత ఆయన సూక్ష్మ శరీరంలో ఈ ప్రపంచంలో మొత్తం ఆవరించి ఉన్నాడు. పటేలా ఏ మహాత్మునికి కూడా ఉన్నతమైన స్థాయికి పోయిన మహాత్మునికి మరణం లేదు, సూక్ష్మ శరీరంలో ఉంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న వాళ్ళు పనులు జరుగుతాయి వాళ్ళ వలన. ఇప్పుడు చూడండి, షిరిడి సాయిబాబా మనకి అక్కడ కనపడ్డాడు, మాకు ఈ పని చేశాడు, మాకు ఫిజికల్ గా కనపడ్డాడు అని చెప్తారు చాలా మంది. సత్సాయిబాబా గురించి కూడా చెప్తుంటారు. అట్లనే ఫకీర్ చంద్ మహారాజ్ గురించి కూడా చెప్తారు. ఫిజికల్ గా కనపడతారు వాళ్ళు, వచ్చి నీ యొక్క సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించి వెళ్ళిపోతారు చనిపోయిన తర్వాత. ఎట్లా దొరుకుతుంది ఇది అంటే, శరీరాన్ని ఇచ్చిపెట్టారు కానీ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది. మళ్ళా వాళ్ళు కావలసిన రూపాన్ని తీసుకొని వాళ్ళు భూమి మీద సంచరించగలరు. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు ఉంటారు, వెళ్ళిపోతారు. ప్రకాశం, చాలా మంది అనుభవాలు చెప్తుంటారు. ఈ ప్రకాశ రూపం వస్తుంది. ఈ ప్రకాశం శబ్దం మాది. ఏది ప్రకాశం శబ్దం గురించి చెప్పేది రాజస్వామి మతం. వీటిని మించింది లేదు అని అంటారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రకాశ రూపంలో వచ్చేటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నట్లెక్క. ఈ సూక్ష్మ శరీరంలో ఉండి ఈ రోజుకు కూడా ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ప్రపంచంలో ఏ మూలన్నా ఉండని గాక ఒక భక్తుడికి నిదర్శనం దొరుకుతుంది. చూడండి, యేసుక్రీస్తు ఎంతమందిని, ఎన్ని లక్షల మందిని ఆయన దర్శనం, ఆయన వల్ల మార్పు చెందిన వాళ్ళు, ఆయన వల్ల జీవితాలు ఉద్ధరింపబడిన వాళ్ళు ఎంతమంది లేరు. ఫకీర్ చంద్ మహారాజ్ డైరెక్ట్ గా, దాతాదయాల్ శివవంతలాల్జీ మహారాజ్ డైరెక్ట్ గా కనపడి ఉపదేశం ఇచ్చి వాళ్ళని మార్పు చెందించలేదా? మార్పు అవుతుంది. సూక్ష్మ శరీరంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు తమ జీవితాన్ని మొత్తం కూడా ఎవరికి అంకితం చేస్తారు? నిస్వార్థంగా ఈ ప్రపంచం యొక్క శాంతి కోసం, ఇక్కడ మానవులు పడే బాధల కోసం, వాళ్ళను ఉపసంహరణ అంటే వాళ్ళకు ఉపశాంతి కలగటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ మహాత్ముడైనా సరే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ భూమి మీదకి రావటం ఏంటి అంటే, తన సర్కిల్ ఏదైతే ఇంతకు ముందు ఉందో వాళ్ళని ఉద్ధరించడానికే వస్తారు. ఇప్పుడు ఫకీర్ చంద్ మహారాజ్ ఉండే, దాతాదయాల్ మహర్షి శివరతలు ఉండే. ఏంది వాళ్ళది? దాతాదయాల్ ఏమంటే ఎవరెవరు ఉండే? ఫకీర్ చంద్ మహారాజ్ ఉండే, ఆనందరావు మహారాజ్ ఉండే, తెరేమోగా సాహెబ్ ఉండే, ఆ తర్వాత బైజీ మహారాజ్ ఉంటుండే. ఇట్లా చాలా మంది ఉన్నారు. దగ్గర దగ్గర 10 మంది సర్కిల్ ఎప్పుడు ఉంటారు ఆయన. వీళ్ళందరూ కూడా ఈడను ఉద్ధరించడం కోసం ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది. కైకేయి ఆయా మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, శిష్యులు ఎవరైతే భగవంతుడిని ఆర్తితోటి పిలుస్తారో, తమ గురువుని పూర్వజన్మలో ఉండేటువంటి గురువుని ఆర్తిగా పిలుస్తారో, మళ్ళా వాడు రావాల్సిందే, అవతారం ఎత్తాల్సిందే. ఆ అవతారం ఎత్తే వరకు ఎక్కడ ఉంటారు? సూక్ష్మ శరీరంలో ఉంటారు. ఈ సూక్ష్మ శరీరమే కాకుండా అనంతమైనటువంటి స్థితులు ఉన్నాయి ఇంకా కూడా పైన. శరీరం తీసుకోవచ్చు, శరీరం తీసుకోకపోవచ్చు. శరీరం తీసుకోకుండా సూక్ష్మ రూపంలో కాకుండా పూర్తిగా పరమాత్మలో కలిసిపోయే ఆత్మలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం మన జీవితాలను ఉన్నతమైనటువంటి స్థితిలోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మహాత్ములు చెప్పిపోయింది ఏం తక్కువ కాదు. ఏ వర్ణన పట్టుకోండి, ఏ మహాత్ముడినైనా పట్టుకోండి, ఒక్కడనే పట్టుకోండి. నేను ఎన్నోసార్లు కొట్టి చెప్తున్నా ఈ మాట. పట్టుకోండి ఒక్కడనే.
నువ్వు శివుడి మీద నమ్మకం, శివ పరమాత్మ అంతే, ఇంకా వేరే పక్కకు తిరగదు. విష్ణు భగవాన్ పట్టుకో ఒక్కడనే, రాముడు పట్టుకో, కృష్ణుని పట్టుకో, మహావీరుని పట్టుకో, బుద్ధుడిని పట్టుకో, కానీ ఒక్కడనే పట్టుకో. ఈరోజు బుద్ధుని దగ్గర పోతా, రేపు మహావీరుని దగ్గర పోతా, ఎల్లుండి రాధాస్వామి సత్సంగంలోకి వస్తా. దేర్ ఇస్ నో యూస్. ఒక మహాత్ముడిని పట్టుకుంటే చాలా లాభం అవుతుంది, చాలా లాభం అవుతుంది. నేను గమనిస్తుంటా, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, మహారాజ్ నాకు ఈ బాధ ఉందని చెప్తారు, మళ్ళా ఇంకో మహాత్ముని దగ్గర పోతారు, ఆయన దగ్గర చెప్తారు, ఇంకొక ఆయన దగ్గర పోతారు, ఆయన దగ్గర చెప్తారు. అది తగ్గుతుంది అనుకోవాల బాధ. ఎవరు చేసినట్టు? కోన్కరే భయ్, ఎట్లా తెలుస్తుంది? ఏ మహాత్ముని యొక్క శక్తి ఏముందో మీకు ఎట్లా తెలుస్తుంది? రోజుకొక అవతారం వేస్తే ఏం లాభము? ఒక్కరిని పట్టుకోవాలా, గట్టిగా పట్టుకోవాలి కదా. జీసస్ని పట్టుకుంటే తక్కువనా? జీసస్ చేయడా? జీసస్ కూడా చేస్తాడు, మహమ్మద్ కూడా చేస్తాడు. అల్లా అంటే మహమ్మద్ కూడా చెప్పాడు, నేను అల్లాకు దాసుని అన్నాడు, నేను అల్లాని కాదు అన్నాడు. అల్లానే నాకు పరమదైవం అన్నాడు. ఆ పరమదైవంని నువ్వు ప్రకాశమే పరమదైవం అడదు. ప్రకాశమే పరమదైవం, ప్రకాశాన్ని చూడు లోపల. అందుకనే ఇక్కడ ఉండేది ఏం లేదు, మనలో ఉండే లోపం ఒక్కటే. ఒక గురువుని పట్టుకోవాలా, గట్టిగా పట్టుకున్నాలా, ఆయనే సర్వం అనుకోవాలి. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు కూడా ఆయనలోనే చూడగలగాల. అయినప్పుడు నీ పని ఈజీగా అవుతుంది, నీ పని ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే నీలో ఒక గురువుని పట్టుకొని ఆయననే ఆరాధించే శక్తి వస్తుందో, నీ మైండ్ అనేది ఖాళీ అయిపోతుంది, మనసు ఖాళీ అయిపోతుంది, అహంకారం తొలగిపోతుంది. అప్పుడు భగవంతుడే వచ్చి నేను పనిచేస్తుంది. లోపల ఏ శక్తి వస్తుంది? భగవత్ శక్తి వస్తుంది. ఆ భగవత్ శక్తి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుందో నీ పనులు అయిపోతాయి. క్యా కర్నేకి వినాయి. విశ్వాసం గట్టిగా ఉంటే అన్ని దొరుకుతాయి, కానీ ధర్మం ఉండాలి దాంట్లో. అన్ని దొరుకుతాయి అంటే ఏంటి? ధర్మం ఉండాలి దాంట్లో. నువ్వు అడిగే దాంట్లో ధర్మం అనేది ఉండాలి. ధర్మం లేకుండా ఇష్టం వచ్చినట్టు అడిగితే దాని ఫలితం ఏంటి? చెడు అయిపోతుంది. నీకు ఏది భగవంతుడు ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు, కానీ వేరే ఇవ్వడు. నువ్వు నాశనం అయిపోతావు అనుకుంటే నీకు అది ఇయ్యనిడు. ఈరోజు ₹1,00,000 అక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ ₹1,00,000 కనపడుతున్నాయి. ఇది నిజాయితీ ఉన్నది, కోటి అన్యాయం ఉంది. నువ్వు అటు పోతానంటే ఒక్కోటి ఇటే చూడమంటాడు. ఇక్కడే పో, అటు పోవద్దు, అటు పోతివా నాశనం అయిపోతావు, వద్దు అని చెప్తాడు. ఇది గురు మహిమ. ఏంటి? గురు మహిమ. గురువు లోపల అంతరాత్మలో చేరి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు? గురువును పూర్తిగా నమ్మినప్పుడు, గురువే సర్వస్వం అన్నప్పుడు, గురువు తప్పితే వేరే వాళ్ళు లేరనుకున్నప్పుడు, గురువును హృదయంలో స్థాపించుకున్నప్పుడు, సంస్థాపించుకున్నప్పుడు, అంతరాత్మే గురువు అయిపోయినప్పుడు నీకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా అన్ని రకాలుగా నీకు అన్ని సర్దుబాటు అయిపోతుంది. ఈరోజు నువ్వు అశాంతితో ఉన్నావు పట్టేలా. ఈ అశాంతి ఎందుకుంది? ఒకసారి ఆలోచన చేయి. ఎందుకుంది ఈ అశాంతి? ఇదే అడుగు లోపల సమాధానం వస్తుంది నీకు. ఒక గురువుని అడగాలి, లేకపోతే లోపల నుండే ఆ శక్తిని అడగాలి. ఎందుకు నాకు అశాంతి? ఎందుకు నాకు అశాంతి? ఎందుకు వచ్చింది ఇది? చెయ్యి, చేస్తా ఉండదే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మహారాజా, నాకేం ఇదేం లేదు, ఇగో నాకు ఈ బాధ ఉన్నది, నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేదు, మీరే ఏం చేసినా అన్నప్పుడు అది కూడా దగ్గర ఆ శాంతి నుంచి శాంతి వైపు వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తావు? దాంట్లో అహంకారం లేనప్పుడు, దాంట్లో నిజాయితీ ఉన్నప్పుడు, దాంట్లో నువ్వు అడిగే దాంట్లో 100% నిజం ఉన్నప్పుడు సఫలమైంది. సాధారణంగా ఎన్నో ఉదాహరణలు గోపాలలో ఉంటాయి. ఇట్లా పోయేది కూడా
ఇట్లా దగ్గరకు వస్తుంది పాము అని అంటే అది పక్కకు వెళ్ళిపోతుంది. సీన్కి అనుభవం అయింది. సీను ఏమైంది? పాము ఇట్లా వస్తా ఉంది. ఇట్లా వచ్చి దగ్గరకు వచ్చేస్తుండే కానీ పక్క వెళ్ళిపోయింది. మళ్ళా కారణం ఏంటి? ఎందుకైతుంది అట్లా? మరి పైకి రావచ్చు కదా పాము, ఎందుకు రాదు? అది గురుభక్తి ఆపుతుంది. గురుభక్తి, నిజమైన గురుభక్తి ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. దానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు, లోపలనే తయారైపోతుంది, అది వెళ్ళిపోతుంది. అందుకనే మనము గురువుని నమ్మితే 100% నాకు గురువే, ఇంకా వేరే లేరు అనే అభిప్రాయానికి వచ్చినప్పుడు, దాని ప్రకారం నిలబడ్డప్పుడు, ఏమి తప్పులు చేయకుండా నిజాయితీగా జీవనం గడిపినప్పుడు మీరు చాలా సుఖంగా శాంతిగా ఉంటారు. మన పొరపాట్లన్నీ ఒకటే, ఆశలనే అన్నీ అయితే ఎక్కువ ఆశపడకూడదు. ఎందుకు ఆశించదు? ఇప్పుడు మనకు కొద్దిగా ఉంది, ఇంత పొలం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, 10 మందికి పెట్టగలిగే శక్తి ఉంది, అంతా బాగానే ఉంది. నాకు ఈరోజు ఇంకొక ₹1,00,00,000 కావాలా, నేను ఇంకా చాలా పెద్దవాడిని అవ్వాలా? అరే ఇచ్చేటోడు భగవంతుడయా. నువ్వు ఇంటికాడ ఒప్పుకున్నా కానీ అది ఎట్లా వచ్చేదంటే వస్తుంది, అది రాదనేది కాదు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును నువ్వు న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నావా? అనవసరమైనటువంటి వాటికి ఉపయోగిస్తున్నావా? మంచి ధార్మికమైన పనుల కోసం ఉపయోగిస్తున్నావా? ఒక సత్సంగానికి ఉపయోగిస్తున్నావా? అది మంచి పని. మొన్న ఆయన ఎవరు, గౌడ్, ఏ గౌడ్ ఆయన, మన ఏం గౌడ, శంకర్ గౌడ బాగుంది, నాగగౌడు చాలా బాధలో ఉన్నాడు. చెప్పిండు నాకు మొత్తం రోజు అతను సీరియల్ లాగా రోజు జరిగేదంతా నాకు చెప్తాడు. ఇది ఎట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. నేనన్నా ఒకరోజు, నువ్వు చేసే వ్యాపారం తప్పుడు వ్యాపారం, నువ్వు సారాయి నడిపిస్తుంది, సారాయి వల్ల కుటుంబాలు నాశనం అయింది. నీకు డబ్బులు వస్తుండవచ్చు, సారాయి తాగిన కుటుంబం ఏమైతుంది? చెడిపోతుంది. కాబట్టి నీకు వచ్చే డబ్బులు వాడు చెడిపోయి నీకు వస్తున్నాయి డబ్బులు. కాబట్టి నువ్వు అది బంద్ చేయండి. ఈరోజు నా కొడుకు కొడుతున్నాడు, లేకపోతే నాకు ఇట్లా ఉన్నాయి బాధలు, అట్లా ఉన్నాయంటే కేవలం నువ్వు చేసినటువంటి ఆ పొరపాటు ఏదైతే ఆ వ్యాపారం చేసినావో దానివల్లనే దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే దానివల్ల అర్థమేమైంది? మన నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని సుఖంగా ఉంచుతాయి. అన్యాయంగా అక్రమంగా సంపాదించే ప్రతి పైసా కూడా మనల్ని వేధిస్తుంది. మహారాజ్ చెప్తుండే, అరే వాడు తమ్ముడై లాక్కుంటాడయా, అన్నయ్య లాక్కుంటాడు, ఆమె పెళ్ళామై బాధ పెడుతుంది వాడిని, లేకపోతే కొడుకై అన్ని లాక్కపోతాడు. ఇప్పుడు నాకు కూడా పరిస్థితి, కొడుకై వాడు లాక్కుంటున్నాడు అని అయ్యావని కొడతా ఉన్నాడు. కారణం ఏంటి? నిజాయితీ లేని సంపాదన వస్తుంది, అది బంద్ చేయమని చెప్పాను. అది వద్దని చెప్పాను. వద్దు, నువ్వు అది బంద్ చేయి, నువ్వు ఎవరికైనా ఇచ్చేసే. ఆ కాంట్రాక్ట్ ఏదో తీసుకున్నావు కదా, అది వద్దే వద్దు, నువ్వు కాంట్రాక్ట్ వేరే వాడికి ఇచ్చేసి నువ్వు సంపద నీకు వద్దు అని చెప్పిన. ఇప్పుడు చేయటం లేదు. అంటే దీనివల్ల కొన్ని రోజుల తర్వాత అతను కొద్దిగా శాంతి వైపు వచ్చి కొద్దిగా మంచి జీవనం గడిపే అవకాశం ఉంది. అంటే మనం వేరే వాళ్ళకి నష్టం జరిగేటువంటి పనులు చేయకూడదు. దీనివల్ల అర్థమైంది, వేరే వాళ్ళకి నష్టమైనటువంటి పనులు మనం చేయకూడదు. వేరే వాళ్ళకి సహాయం చేయి, చేత కాబట్టి అది కూడా రూపాయి ఇవ్వాలనుకుంటావు, ఇవ్వు. కానీ నిజాయితీతో సంపాదించిన రూపాయి. మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్, మాకు ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది. ₹1 దానం చేయవయా, కానీ నువ్వు సంపాదించింది ఏమయ్యా అంటావు. నువ్వు ₹100 సంపాదిస్తే 1% ఖర్చు పెట్టు అంతే. దైవం కోసం 1%, ₹1, ₹100 ఖర్చు పెట్టు అంతే, చాలా ఎక్కువ వద్దు. ఇది నీ సంసారాన్ని డెవలప్ చేస్తుంది అంటుండే మహారాజ్. చెప్తుండే, నువ్వు ఎప్పుడైతే బీదరికంలో ఉన్నావో రోజు కొద్దిగా దానం చేయమంటుండే. ఏం చెప్తున్నా వెంకటరెడ్డి?
డెవలప్ కావాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళు ఉంటారు చూడు, ఈ రోజు కూడా అన్నం దొరకని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు దొరికిన దాంట్లో కొద్దిగా ఒక చక్కెర అయినా సరే కొద్దిగా ఆ జీవుడికి దేనికైనా వేసినా సరే కొన్ని రోజుల్లో వాడి యొక్క బీదరికం వెళ్ళిపోతుంది. మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్ చెప్తుండే, ఎవరైనా సరే బీదవాళ్ళు ఉన్నారంటే వాడు రోజు కొద్ది చక్కెర ఇచ్చినా పర్వాలేదు, ఏ జీవికైనా సరే ₹1 ఎవరికైనా దానం ఇచ్చినా పర్వాలేదు. కానీ రోజు కనుక చెయ్యని 3 నెలలు 6 నెలలు చెప్తుండే, ఈ 6 నెలల్లో వాడి స్థితే మారిపోతుంది అన్నమాట ప్రాక్టికల్గా. అట్లా ఎంతో మంది జీవితాలు మారిపోయి మనం ఎప్పుడు దిగులు పడకూడదు. పటేలా మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. ఉన్నాడు కూడా చూసుకోడు ఉన్నాడు, మనం ఎవరు లేరనుకోవద్దు, చూసుకోడు ఉన్నాడు. పరిస్థితులు ఖచ్చితంగా కూడా మార్పు తీసుకొస్తాయి. ఎంత జటిలమైన సమస్యనైనా సరే మార్పు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే నీలో ఆర్తి ఉంటుందో, ఎప్పుడైతే తపన ఉంటుందో, ఎప్పుడైతే గురువు పట్ల విశ్వాసం ఉంటుందో గట్టిగా, మీ పనులు అవే అయిపోతాయి. మీరేం పెద్ద కష్టపడాల్సిన పని. మా అనంత ఎల్లారెడ్డి ఆయన ₹10 అడుక్కుంటున్నాడు ఎవరినన్నా కావాలంటే, ఈరోజు ₹100 ఇచ్చేటట్టు తయారైంది ఆయన. ఈరోజు ఎవరన్నా అడిగితే ఒక ₹100 ఇస్తాడు ఆయన. పరిస్థితి మారిపోయింది ఆయన. మన దగ్గర రాధాస్వామి సత్సంగం రావటం మొదలుపెట్టిండు. నామదానం ఇచ్చిన తర్వాత కనీసం అని అంటే ఒక నెలలో ఆయనకు 10-15 వేల రూపాయల ఆదాయం వస్తుంది ఈరోజు. ఇంతకుముందు అసలు ఎవరు పిలిచేవాడు కాదు. ఈరోజు కార్లో వచ్చి తీసుకొని పోయి ఆ ఇంటిని అదంతా వాస్తు చెప్పి వస్తే ఆయనకు 2-3 వేల రూపాయలు ఇచ్చి మళ్ళీ కార్లో పంపుతున్నాం. ఏం కావాలి ఇక్కడ చెప్పు? ఆయనకు విశ్వాసం ఎట్లుంటుంది? చెప్పు. విశ్వాసం ఫలదాయకం. గట్టి విశ్వాసం పెట్టిండు, పరిస్థితి మారిపోయింది. అంటే మనం విశ్వాసంతో గురువు పట్ల పూర్తి విశ్వాసం పెట్టు, ఇడ్సపెట్టేసాయి. మహారాజ్ నీ ఇష్టం. అప్పుడప్పుడు అంటావు కదా, నాకేం లేదు మహారాజ్, ఏ కోరికలు లేవు మహారాజ్. మా వెంకటరెడ్డి చెప్తాడు, ఏ కోరికలు లేవు నాకు మహారాజ్, ఇక నువ్వు తప్పితే నాకు లేవు. నిజంగా నువ్వు అట్లా ఉన్నావా? అట్లా ఉంటే నీ స్థితి మారిపోతుంది, కాదు పూర్తిగా మారిపోతుంది. ఏమైందా ఈ రోజున నీకు ఈ రోజున భూమి ఎంత ఉంది? ఒక 40 ఎకరాల భూమి ఉంది. 2 పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మంచి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, మంచి కుటుంబం బాగా ఉంది. ఈ రోజు పత్తి పెట్టినాం, ఒక 40 లక్షల రూపాయలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి నీ పరిస్థితే మారిపోతుంది. మొత్తం బీకీలు ఏముండదు, అసలు మొత్తం వెళ్ళిపోవాలి, కథ ఫ్రీ అయిపోవాలి. ఒక గురువు తప్పితే ఇంకా వేరేం కనపడద్దు లోపల. ఏమంటున్నా? ఒక గురువు తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. మరి ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది చెప్పునా? ఎంత వచ్చింది? నీకు పైసలు తగ్గబడుతున్నాయా? ఈ రోజు ఎన్ని బాకీలు ఉన్నా కానీ అవి ఎగిరిపోతాయి ఈ దెబ్బతోటి, కథం. నువ్వే ఒక 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని ఉంటావు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. విశ్వాసంతో ఉండు, ఇంకా బాగా ఉంటుంది. గురువు అంటే గురువు అంతే, ఇంకా వేరేది ఏం అవసరమే లేదు. ఎవరు ఏ గురువుని పట్టుకున్నా కానీ ఒక గురువుని పట్టుకోవాలనేది అదే చెప్పేది. నేను ఇక్కడ పోయి నా సమస్య ఇంకో గురువు దగ్గర చెప్తే ఇంకో గురువు దగ్గర ఏం కుదరదు. అది సఫలంగా